ఏంటి సంగతులు? ఈరోజు ఫీనిక్స్ మళ్ళీ శాండీ దగ్గరికి వెళ్తున్నా. రేపు ఒక చిన్న పని ఉందన్నమాట, మనకి ఇష్టమైన పనే. అక్కడికి వెళ్ళినప్పుడు వీడియో తీద్దాం. వెళ్తా ఇక్కడ సీతాఫలాలు దొరుకుతాయి, చెరీ మోయా అంటారు వాటిల్ని. ఇంతకుముందు చెప్పా, గుర్తుందా? శాండీకాయ అంటే ఇష్టం, తీసుకొని వెళ్దాం. ఇక్కడ ఫార్మర్స్ మార్కెట్ ఉంటుంది, షాపుల్లో దొరకవయ్యి, అక్కడ పెడదాం. డబ్బులు కార్డులు తీసుకోరు, క్యాష్ ఓన్లీ. వాలెట్లో డబ్బులు లేవు. ఒక $30 అవుతాయి అనుకుంటా, కొంచెం అటు ఇటు. సరే, ఒక 40 తీసుకెళ్దాం. మార్చి తర్వాత మళ్ళీ దొరకవు. డిసెంబర్ నుంచి మార్చి మధ్యలోనే దొరుకుతాయి అన్నమాట. సేమ్ సీతాఫలాలకు మళ్ళీనే టేస్ట్ 99% సేమ్ ఉంటాయి. ఇక్కడేమో కత్తులు 10 పెడుతున్నారు, దాంతో మనకు అవసరం లేదు. ఇగో ఇక్కడున్నాయి చూడు, సీతాఫలాల టైపు చెర్రీ మోయ. మంచి ఎత్తుక్కొని తీసుకుందాం. ఇది చూడు, 2 కిలోలు. ఇక్కడి నుంచి కరెక్ట్ 6 గంటలు. 2 కిలోలు 3 కాయలు కలిపి $20 అయిందంటే 1800. సీతాఫలాలు తీసుకొని ఫ్రెండ్ దగ్గరికి లాంగ్ ట్రిప్ లాగా దింగే. చలికాలం అయిపోయింది, ఇంకా ఈ జాకెట్లన్నీ తీసేయాలి బండిలో నుంచి. అనవసరమైన స్పేస్ వేస్ట్. ఇక బయలుదేరదాం. ట్రాఫిక్ లేకపోతే 6 గంటలు, ట్రాఫిక్ ఉంటే ఇక అంతే సంగతి. తెలుసుగా, లాస్ ఏంజలీస్లో ఎప్పుడూ ఉంటుంది ట్రాఫిక్. ఇందాక కొన్నప్పుడు క్యాష్ ఇస్తే చిల్లర ఇచ్చారు కదా. ఇదిగో, ఇది US క్వార్టర్, 4 క్వార్టర్స్ కలిపితే $1 అనమాట. దీని మీద డేట్ ఉంటుంది, ఎప్పుడు తయారు చేసిన డేటు. ఇది ఎప్పుడు 2005 ఏదో, 2025 అంట. ఈ సంవత్సరమే ప్రింట్ చేశారు ఈ కాయిన్, మింట్ చేశారు. అయితే ఈ డేట్ గనక 1964 లేకపోతే అంతకన్నా ముందు ఉంటే క్వార్టర్ కాయిన్, అది 90% సిల్వర్. 1964 లేకపోతే అంతకన్నా ముందుది. తర్వాత సిల్వర్ రేట్ పెరుగుతుందని అమెరికా గవర్నమెంట్ వాళ్ళు వీటిని సిల్వర్ తోటి తయారు చేయడం ఆపేసి మామూలు వేరే మెటల్ తోటి తయారు చేస్తున్నారు ఇప్పుడు. కానీ చాలా మందికి తెలియదు 1964 డేటు. మీ దగ్గర US లో ఉన్న వాళ్ళు క్వార్టర్ కాయిన్స్ జేబులో ఉంటే 1964 అంతకన్నా ముందు ఉన్న క్వార్టర్ కాయిన్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఒకసారి ఎతకండి. అది తీసుకొని సిల్వర్ షాప్కి వెళ్తే ఆ రోజు సిల్వర్ రేట్ ఎంత ఉందో అంత ఇచ్చేస్తారు. ఇప్పుడు ప్రకారము దీనికి $12 దాకా వస్తాయి. దీనికి కాదే, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇంకా కొంతమంది తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే ఒక $30 $40 అలా తీసుకొని బ్యాంకుకి వెళ్తే బ్యాంకులో రోల్స్ ఇస్తారు. ఇటువంటి సిల్వర్ కాయిన్ రోల్స్ ఇస్తారు, అదే క్వార్టర్ రోల్స్. ఆ రోల్స్ తీసుకొచ్చి అందులో 1964 అంతకన్నా ముందు ఉన్నాయేమో అని ఎతుకుతూ ఉంటారు అనమాట. ఎలా ఉందో ట్రాఫిక్, రాడ్డు హైవే ఎక్కాము. ఈ హైవే పేరు I-10. 360 మైళ్ళు ఇదే హైవే మీద ఉంటాం, అంటే 550 కిలోమీటర్లు. మన బండే కానీ వేరే కలర్, బాగా మెయింటైన్ చేస్తున్నారు ఎవరో కానీ. 2014 మోడల్. చూస్తున్నా కామెంట్లు అన్నీ చూస్తున్నా. వార్ మూవీస్ గురించి ఒక విషయం చెప్తే, 5 సినిమాలు చెప్తే డన్కర్క్ ఎందుకు చెప్పలేదు అన్న, డన్కర్క్ చూడలేదేమో అని చెప్పి కామెంట్లు పెడుతున్నారు. చూసా, నేను చూడని వార్ మూవీ అంటూ ఏది లేదు, దాదాపుగా అన్ని చూస్తా. అయితే ఇప్పుడు నాకు మూవీస్లో అన్నిటికన్నా ముఖ్యమైనది ఎమోషనల్ డెప్త్. డన్కర్క్ మూవీలో నాకు కావాల్సినంత లేదు అది. వీటిల్లో ఆ డౌన్ఫాల్ అనే మూవీ ఒకటి చెప్పాను, చూసారా? అది జర్మన్ మూవీ, జర్మనీలోనే ఉంటుంది. ట్రాన్స్లేషన్ ఏం లేదనుకుంటా. దాన్ని ఏం చేయాలంటే సబ్ టైటిల్స్ పెట్టుకొని చూడాలి. అయితే ఆ సినిమాలో యాక్ట్ చేసి, అసలు ఆ సినిమాలో ఉంటుంది యాక్టింగ్. ఆయన పేరు బ్రూనో గాన్స్, యాక్టర్ పేరు. ఆయన హిట్లర్ క్యారెక్టర్ వేస్తాడు. ఎలా వేస్తాడు అంటే అసలు యాక్టింగ్
హిట్లర్ మీద ప్రేమ పెరిగేటట్టుగా ఉంటుంది యాక్టింగ్, ఆ లెవెల్లో ఉంటుంది. అట్లని హిట్లర్ మీద ప్రేమ పెంచుకోమాకండ్రో, జనరల్ గా చెప్తున్నా. ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, లేకపోతే ఎస్వి రంగారావు, కైకాల సత్యనారాయణ లాంటి గొప్ప యాక్టింగ్ ఎంత లెవెల్లో ఉంటుందో, బ్రూనో గాన్స్ ఆ జర్మన్ యాక్టర్ యాక్టింగ్ అలా ఉంటుంది. అసలు డెప్త్ అలా ఉంటుంది వార్ మూవీస్ లో. డన్కర్క్ బానే ఉంటది, కాదనట్లేదు. ఈ సినిమాలు కూడా ట్రై చేయండి. ఎదురే నాకు లేదు, నన్నెవరూ ఆపలేరు. కొన్ని రెస్ట్ ఏరియాస్లోనేమో ఏసీలు ఉంటాయి, కొన్ని చోట్ల ఉండవు. కాలిఫోర్నియాలో ఎండలు ఎక్కువ ఉన్నా కానీ ఎంతైనా ఏసీలు అయితే ఉండవు రెస్ట్ ఏరియాస్లో. బండి ముందు బంపర్ కింద షీల్డ్ ఉంటుంది కదా, అది కొంచెం ప్రాబ్లం ఉంది. ఏమవుతుందంటే ఇట్లా కిందకి వెళ్ళింది. ఇప్పుడు ఈ టేప్ వేసాను. ఒక రౌండ్ ఆగితే లేదో చూద్దాం, లేకపోతే ఇంకో రౌండ్ వేయాలి. ఇంకో స్ట్రైప్ వేద్దాం. గాలి ఓకే. నా ఎక్స్పీరియన్స్లో నేను గమనించింది ఇంకోటి ఏంటంటే, వెనకాల ట్రక్కులు ఉన్నాయా, హైవే మీద వాళ్ళు వెళ్ళేటప్పుడు పక్కకు రావాలంటే టర్న్ సిగ్నల్ ఇండికేటర్ వేస్తారు కదా, ఒక్కసారి ఇండికేటర్ వేసారంటే మళ్ళీ ఆగరు. మనం పక్కనే ఉన్నాం కదా, మనని చూసి వాళ్ళు ఇండికేటర్ ఆపేసి స్లో అవుతున్నారేమో అని అనుకోవద్దు. ఎందుకంటే ప్రాబ్లం ఏంటంటే మనము వాళ్ళకి కనపడట్లేదు, వాళ్ళే మనకు కనపడుతున్నారు. బ్లైండ్ స్పాట్స్ చాలా ఎక్కువ ట్రక్కులకి. ఎండ ఎక్కువగా ఉంది బయట. ఇదిగో ఇది వచ్చితే లోపలే సర్క్యులేట్ అయ్యి తొందరగా కూల్ అయ్యిద్ది అనమాట కారు, ఈ బటన్. కానీ దీంతో ఏంటంటే కార్లో ఎక్కువసేపు అదే కంటిన్యూస్గా ఉండకూడదు. లోపల కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది. అప్పుడప్పుడు ఏసీ అప్పుడప్పుడు ఆఫ్ చేస్తూ ఉండాలి. ఏసీ లోపలే సర్క్యులేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ ఫ్యాన్స్ ఉన్నాయా, విండ్, ఈ ఏసీ విండ్స్ కళ్ళకి డైరెక్ట్గా ఉన్నాయి అనుకో, సన్ గ్లాసెస్ లేకపోతే కళ్ళు డ్రై అయిపోతాయి, టైర్డ్ అయిపోతాం. ఫుల్ ప్రొటెక్షన్, పోలరైజ్డ్ కూడా. ఇది పామ్ స్ప్రింగ్స్. ఇక్కడ ఖర్జూరకాయలు ఫేమస్. ఇక్కడ ఒక దగ్గరికి వెళ్దాం, ఖర్జూరకాయ జ్యూస్ తాగుదాం. ఈ ఖర్జూరకాయ జ్యూస్ కోసము ఈ హైవే వదిలేసి ఈ లోపల ఈ చిన్న రోడ్లోకి రావాలన్నమాట. లోపలికి ఒక 20 నిమిషాలు. ఇదిగో ఇదే పామ్ స్ప్రింగ్స్ లో ఇక్కడ డేట్ జ్యూస్ అమ్ముతారు అనమాట, బాగుంటుంది. ఈ చుట్టుపక్కల ఖర్జూరకాయలు బాగా పండిస్తారు. పామ్ స్ప్రింగ్, ఇండియో ఇవన్నీ అనమాట. లోపలికి వెళ్ళి జ్యూస్ తెచ్చుకుందాం. ఇదే అనమాట, ఇప్పుడే ఫ్రెష్గా తయారు చేశారు. డేట్ షేక్. సూపర్ ఉంది. వెనీలా ఐస్ క్రీము, మిల్క్, ఖర్జూరకాయలు 3 వేసి చేశారనమాట. $7 తీసుకున్నారు, అంటే 600. చూడు ఎలా ఉన్నాయో రోడ్లు, అంతా ఎడారి.
ఖర్జూర తోటలు. ఇక్కడ మ్యాడ్ మ్యాక్స్ మూవీ గుర్తుందా మీకు? మ్యాడ్ మ్యాక్స్ తీసిన సీన్లు ఉంటాయన్నమాట ఈ చుట్టుపక్కల. ఈ హైవే మీద కాదు, ఇక్కడి నుంచి కొంచెం లోపలికి వెళ్తే ఆ ఫిలిం లొకేషన్స్ అన్ని ఇక్కడే ఉంటాయి. బెంజు ఫోక్స్ వ్యాగన్ ఉన్నాయి. లక్ష 80,000 కిలోమీటర్లు తిరిగింది బండి. ఇప్పటికి కూడా చేతు తీసేస్తే ఎంత స్టేబుల్ గా ఉంటుందో చూడు. లేన్ లో 80 మైళ్ళ మీద ఉంది స్పీడ్, అంటే 140 కిలోమీటర్లు. మస్టాంగ్ చాలా రిలయబుల్ బండి. ఫోర్డుని దివాలా తీయకుండా ఆపింది 2006, 2007 టైంలో. ఇది అప్పుడు ఒక పెద్ద రెసిషన్ వచ్చింది కదా. ఫోర్డ్ మస్టాంగ్ ఒకటి, ఫోర్డ్ F-150 రెండు బళ్ళు కంపెనీ దివాలా తీయకుండా ఆపినాయి. ఇంకో 5 నిమిషాల్లో కాలిఫోర్నియా వదిలేసి అరిజోనాలోకి వెళ్తాము. ఇక్కడ చూడు మళ్ళీ ఖర్జూర తోటలు ఎలా ఉన్నాయో. ఇది మొత్తం అయ్యే కనపడుతున్నాయి ఈ చుట్టుపక్కల అన్నీ. ఇప్పుడు సీజన్ కాదు, డిసెంబరు జనవరి టైంకి మొత్తం కోసేస్తారనమాట. ఇప్పుడు అన్ని పిందెలు కనపడుతున్నాయి. ఇప్పుడే అరిజోనాలోకి ఎంటర్ అయ్యాము. ఇక్కడి నుంచి ఇంకో 2.5 గంటలు. పెట్రోల్ కరెక్ట్గానే ఉంది, ఊడలేదుగా. కొంచెం లూజ్ అయింది కానీ ఓకే. కాలిఫోర్నియాలో $5.5 ఉంది, ఇక్కడేమో $4 ఉంది ఒక గ్యాలన్. పెట్రోల్ రేటు, డీజిల్ రేటు పెరిగితే అన్నీ పెరిగిపోతాయి. ట్రాన్స్పోర్టేషను, ట్రక్ డ్రైవర్లు, ట్రక్ కంపెనీ వాళ్ళు ఆల్రెడీ ఈ వార్ మూలాన డీజిల్ రేటు పెరిగిపోయిందని చెప్పి తెగ మొత్తుకుంటున్నారు పాపం గవర్నమెంట్ దగ్గర, రేట్లు తగ్గించండి రా అని. ఇక్కడ చూడు ఎన్ని ట్రక్కులు ఉన్నాయో. ఇదేమో కార్ గ్యాస్ స్టేషన్ కదా, ఇక్కడేమో ట్రక్కులకు అన్నమాట పెట్రోల్, డీజిల్. ఆకలవుతుంది, ఏమన్నా కొనుక్కుందాం. ఓకే, ఇక్కడ ఏమున్నాయి? బరీటోలు అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూడు ఏముంది, అప్పుడు మనం షింప్ కాక్టైల్ చేసాం చూసారా, అది ఉంది చూడు ఇక్కడ. ఇక్కడ బట్టలు బాగున్నాయి గ్యాస్ స్టేషన్లో. ఇప్పుడు కలర్లు చూడు ఎంత మంచిగా ఉన్నాయో. $10 అంట ఒకటి, అంటే 900. బీన్ బరీటో, మొట్టి బీన్స్ అనమాట. ఇది ఓపెన్ చేస్తే మళ్ళీ సర్లే అప్పుడు తిందాం. చీజ్ వేయొద్దని చెప్పా, వేసింది. మామూలుగా ఈ బరీటో చేసేది మొక్కజొన్నతో చేసిన దాంతో తయారు చేస్తారనమాట చపాతీ. కానీ ఇది గోధుమ పిండితో చేశారు. సేమ్ మన చపాతీకి మళ్ళీ ఉంది.
ఇక్కడి నుంచి ఇంకో 2 గంటలు కొట్టాలి. బాగుంది. బీన్ వట్టి చికెన్ది లేదు, పోర్కు బీఫ్ ఉన్నాయి. నేను మామూలుగా బయటకు వచ్చినప్పుడు తింటే చికెన్ తింటా, లేకపోతే వెజ్ తింటా. రెండు సాసులు కూడా ఇచ్చారు. గ్రీన్ది బాగుంది, రెడ్ది ఇది బాగుంది. ఇదేంటి మరి కొత్త సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాల్ చేస్తున్నట్టున్నారు ఎడారిలో, సూర్యారావు నుంచి ఎనర్జీ కోసం. మొత్తం అంతా అదే ఉంది. ఏంద్రు ఏదో పాత షిప్పుకు మళ్ళీ ఉంది. ఒక మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ ఒకటి చెప్పాలా? పైన ఏముంది? ఏమీ లేదు. పైన ఏమీ లేదు, దాన్నే మనం ఆకాశం అని పిలుచుకుంటాం. అయితే అరే ఇదేంది? ఓకే, టేప్ మళ్ళీ వేయాలి రో. ఓకే, మళ్ళీ వేద్దాం టేప్. ఓకే, ఇక్కడ ఈ కింద ఉంది చూసారా, దీన్ని పాలెన్ అంటారు. పాలెన్. కొంతమందికి ఎలర్జీ ఉంటుంది, ఊపిరి సరిగ్గా ఆడదు, లంగ్స్ పట్టేసినట్టు ఉంటుంది. ఎండలు ఇప్పుడే మొదలైనవి, కొంచెం తొందరగా స్టార్ట్ అయినాయి ఈసారి ఎండలు. మామూలుగా ఏప్రిల్ దాకా రావు, ఈసారి మార్చిలోనే స్టార్ట్ అయింది. రెస్ట్ ఏరియా చూడు ఎలా ఉంది ఇక్కడ. ఇప్పుడు మొత్తం ప్రపంచంలోనే అన్నిటికన్నా పెద్దదైన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అంటే షిప్ యుఎస్ నేవీలో ఉంటుంది. దాని పేరు యుఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్. అది ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ. మొన్నటి వరకు ఇరాన్ మీద ఫైటర్ జెట్లు బాంబర్లు పంపడానికి దాన్ని వాడారు. దాని మీద నుంచి మిసైల్స్ వేసి కొడుతున్నారు. అయితే 3-4 రోజులు అవుతుంది దాన్ని సర్వీస్లో నుంచి తీసుకొచ్చి పక్కన పెట్టారు. ఏందా అని చెప్పి న్యూస్ చదివితే ఆ షిప్లో 3వ ఫ్లోర్లో ఏదో ఫైర్ యాక్సిడెంట్ అయ్యి, లాండ్రీ రూమ్ ఉంటుంది కదా బట్టలు వాష్ చేసి డ్రై చేసేది, ఆ రూమ్లో ఫైర్ యాక్సిడెంట్ అయ్యి మొత్తం పొగొచ్చేసి 600 బెడ్స్, సోల్జర్స్ పడుకునే బెడ్లు కానీ రూములు కానీ కాలిపోయినాయి అంట. చాలా వింటున్నాం కదా అని చెప్పి మరీ చెవులో పువ్వులు పెట్టద్దు, మిసైల్ పడి ఉంటుంది. ఇంకో గంట వెళ్ళిపోతాం. జీప్ చూడు, కస్టమైజేషన్ మ్యాడ్ మ్యాక్స్ లెవెల్లో ఉంది. ఎండలు ఎక్కువ కదా, అందుకని ఇక్కడ స్టేడియంస్ అలా ఉంటాయి అనమాట. కంప్లీట్ గా క్లోజ్ అయిపోయి ఏసీ తోటి ఉంటాయి లోపల. వచ్చేసాం.
అబ్బా బొక్కలు సున్నమైనవి. దీని పరిస్థితి ఎట్టుంది? 3 వేసినాక ఆగింది, లూజ్ అవ్వలేదు. ఇంటికి వెళ్ళినాక సెట్ చేద్దాం దాన్ని. ఇప్పుడే ఫోన్ చేసే వస్తున్నాడు. ఒక బీరేస్తే లోపలికి వెళ్దాం కదా. ఏంటి సంగతులు చెప్పాలి, చాలా రోజులు అయింది, సంవత్సరాలు అవుతుంది. చాలా రోజులే రా, 10 రోజులే కదరా. అరే ఒకటి తెచ్చాను, ఇది ఏంటి? కళ్ళు మూసుకో. ఏందో చెప్పు. కళ్ళు మూసుకో. మూసుకున్నావా? కళ్ళు మూసుకో. తెరవద్దు. చేతి పట్టు. ఏందో చెప్పు. కళ్ళు ఓపెన్ చేయకు. యాపిల్ లాగా ఉంది, ఏదో స్వీట్ స్మెల్, ఫ్రూట్. చూడు. ఓడి అమ్మా, ఇది చెప్పాను కదా కాలిఫోర్నియాలో దొరుకుతాయని. ఓకే, స్వీట్ ఉంటుంది కదా అది. స్వీట్ ఏంద్రా, మన సేమ్ సీతాఫలం ఉన్నట్టు ఉంటుంది. తినొచ్చది పచ్చిరా, 2-3 రోజులు పట్టిద్ది. ఇంకా తెచ్చావా? పండగ పోదు ఇట్లా సీతాఫలం మిస్ అవుతున్నాం. దీంతో ఫుల్ఫిల్ చేసుకున్నాం. అబ్బాయి ఏంటి సంగతులు? దీపా ఇది? దీపా షవర్కి వెళ్ళినట్టుంది. ఓకే, ఏం చేద్దాం నైట్? అది నాదిరా. ఇది మీదా? ఓకే. మొత్తానికి నువ్వు ఎందుకు వచ్చావు అందరు తెలుసా? చెప్పలేదు, ఇంకా చెప్పలేదు. రేపు వీడియో తీసి నా వీడియోలో రివీల్ చేస్తాయి అలా. ఏ వద్దురా. ఓకే. అయ్యి ఆ చెరిమోయాలు ఎక్కడన్నా ఓపెన్గా కాకుండా ఏదన్నా ప్లాస్టిక్ బ్యాగ్లో పెట్టి ఒక 2 రోజులు పక్కన పెడితే పండుతాయి. ఓకే, లోపల పెడతా. కానీ నేను ఇందాక కనుక్కున్నా కదా. నువ్వు కనుక్కున్నావు, ఏదో ఫ్రూట్ బీటు అంటున్నావు. అది దీపం కూడా టెస్ట్ చేద్దాం అయితే. ఇప్పుడు వస్తుంది పైనుంచి. రమ్మా, చెప్పగలుగుతుందో లేదో చూద్దాం. అరే దీపా, కళ్ళు మూసుకో. అరే తీసుకురాపో. మూసుకుందా? మూసుకుందిరా, తీసుకురాపో. అక్కడే ఉండు, అక్కడే ఉండు. ఒరే ఆడు తలకాయ పెట్టాడు దీపా నిన్ను కన్ఫ్యూజ్ చేయడానికి. ఒరే ఒరే రాక్షసుడి కదరా. అరే భలే చెప్పిందిరా. అదే ఓపెన్ చెయ్యి. చెరిమాయ ఒక్క సెకండ్ లో చెప్పేసావు నువ్వు. టెక్స్చర్ తెలుసు కదా నాకు. నువ్వేంటి అట్లా? చాలా భయపడ్డా. నాకేదో యానిమల్ అది ఫేస్ భయపెడతానికి అన్నాడు. పొద్దునే భయపెడతానికి. నువ్వు ఫ్రూట్ పెట్టరా చేతిలో అంటే వెళ్ళి నువ్వు పడుకున్నావు. ఇట్ట భయపడతారా లేదా మరి? అదనమాట. కానివ్వండి మరి, మళ్ళీ కలుద్దాం. రేపు ఒక దగ్గరికి వెళ్తున్నాము, అక్కడ కలుద్దాం. అది కానివ్వండి.